అందరికీ నమస్కారము. రెట్రో వాకింగ్, దీన్ని రివర్స్ వాకింగ్ అంటాము, లేదా బ్యాక్ సైడ్ వాకింగ్ అంటాము. దీని గురించి చాలా మందికి తక్కువ అవగాహన ఉంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. వెనక్కి నడవడం అండి, ఏమీ లేదు, సింపుల్. ఈ వెనక్కి నడవడం మూలన మనకి మెంటల్ బెనిఫిట్స్, ఫిజికల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరు నడవచ్చు, ఎవరు నడవకూడదు, ఎలా నడవాలి, ఎంతసేపు నడవాలి, ఇట్లా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఓకే, బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా రకాలైన వీడియోస్, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అండ్ ఇన్స్పిరేషనల్ టాక్స్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఇంకా హెల్త్ టాక్స్, యోగా, ఇలాంటివన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పాటించండి, చూడడమే కాదు. సరే, ఈరోజు రెట్రో వాకింగ్ అంటే వెనక్కి నడవడం, దీని గురించి చూద్దాం. మెంటల్ బెనిఫిట్స్, ఫిజికల్ బెనిఫిట్స్ రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ మనం బెనిఫిట్స్ చూద్దాం, తర్వాత ఎలా నడవాలి, ఇంకా దాంట్లో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎవరు నడవకూడదు, ఇవన్నీ చూద్దాం. బెనిఫిట్స్లో ముఖ్యంగా మనకు 6 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్ట్రెంథన్స్ నీ మజిల్స్, అంటే మోకాళ్ళ యొక్క మజిల్స్ ఉంటాయి కదా, కండరాలు, ఆ కండరాలు బాగా దృఢపరుస్తుంది, గట్టిపరుస్తుంది వెనక్కి నడవడం మూలాన. ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి చాలా మందికి, చూడండి. ఇలాంటి మోకాళ్ళ నొప్పులు ఉంటే వాటిని తగ్గిస్తుంది, రెడ్యూసెస్ ద నీ పెయిన్స్. ఇంకా చెప్పాలంటే ఇట్ ఇంప్రూవ్స్ ద బ్యాలెన్స్ ఇన్ వాకింగ్. మనం స్ట్రైట్గా నడుస్తాం చూడండి, అది ఎలాగో బ్యాలెన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే రివర్స్ నడుస్తామో, వెనక్కి నడుస్తుంటామో, అప్పుడు మీకు బ్యాలెన్స్ అనేది బాగా కుదురుతుంది. అలా వెనక్కి నడిచి మళ్ళీ ఎప్పుడైతే మీరు ముందు నడుస్తారో అప్పుడు చాలా బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది. ఐ కెన్ వాక్ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఇట్ బ్యాలెన్సెస్ ద బాడీ ఈజీగా, మంచిగా. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే కనుక ఇది క్యాలరీస్ని కూడా బాగా బర్న్ చేస్తుంది. క్యాలరీస్ని, మన బాడీలో ఉన్న క్యాలరీస్ని, అంటే మనం బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గాలన్నా ఇది ఇంకెక్కువ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ రివర్స్ వాకింగ్ అట్ట 40% ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుందంట స్ట్రైట్ వాకింగ్ కంటే. మనం స్ట్రైట్గా నడుస్తాం కదా, దాంతో కంపేర్ చేస్తే రివర్స్ వాకింగ్ అనేది 40% ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. సో కాబట్టి ఇది గుడ్ ఫర్ రెడ్యూసింగ్ ద బెల్లీ ఫ్యాట్ అండ్ ఆల్సో వెయిట్. ఇంకేంటంటే ఇది హార్ట్ని అండ్ లంగ్స్ని, ఈ రెండింటిని బాగా స్ట్రాంగ్గా పెంచుతుంది. మన యొక్క గుండె అండ్ లంగ్స్, ఊపిరితిత్తులు, ఈ రెండింటిని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఎందుకంటే మనం రివర్స్ నడిచినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఎక్కువ యాక్టివేషన్ లంగ్స్ అండ్ హార్ట్ మీద ఎక్కువ పడుతుంది. అందుకని వీటిని, హార్ట్ అండ్ లంగ్స్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ అంతేకాకుండా మన బ్రెయిన్ని కూడా చాలా షార్ప్గా ఉంచుతుంది. బ్రెయిన్ ఎందుకు షార్ప్గా ఉంచుతుంది అంటారా, మనం ఎప్పుడైతే రివర్స్ నడుస్తామో అప్పుడు మనం మోర్ అలర్ట్గా ఉంటాము. ఇప్పుడు స్ట్రైట్గా నడుస్తున్నాం అనుకోండి, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, అటు ఇటు, ఈ మనసుకి ఏదొస్తే అది అటు పరిగెడతా ఉంటుంది, ఇట్ డజంట్ మ్యాటర్ అన్నట్టుగా నడుస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే నెగ్లిజెన్స్గా అట్లా నడుస్తూ ఉంటాం. అది రివర్స్ నడిచినప్పుడు అలా కాదు, మనం చాలా అలర్ట్గా ఉండి యాక్టివ్గా అండ్ మైండ్ కొంచెం సెంటర్లో పెట్టుకుని నడుస్తాం. కాబట్టి మైండ్ బాగా యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ చేసి మంచి షార్ప్గా ఉండడానికి రివర్స్ వాకింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా 6 రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఎలా నడవాలి అంటే ఇంక 2 టిప్స్ చెప్తాను మీకు. ఆ 2 టిప్స్ స్ట్రాంగ్గా ఫాలో అవ్వండి. ఒకటి, రివర్స్ నడవడానికి చూస్ ద సేఫ్ ఎన్వైర్న్మెంట్. మంచి ప్లేస్ చూసుకోండి, మీకు ఎట్లాంటి టెన్షన్ లేకుండా. ఇటు వెహికల్స్ వస్తున్నాయి, అటు మనుషులు వస్తున్నారు, ఎవరైనా వచ్చి గుద్దుతారా, అట్లాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా రివర్స్ నడవడానికి మంచి సేఫ్ ఎన్వైర్న్మెంట్, కూల్ ఎన్వైర్న్మెంట్ చూసుకోండి. చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, పార్క్లో కానివ్వండి, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మేడ మీద కానీ, ఎక్కడైనా సేఫ్ ఎన్వైర్న్మెంట్, అది ఒక్కటి చూసుకోండి, ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ది ఏంటంటే ఈ రివర్స్ వాకింగ్, ఆ రెట్రో వాకింగ్, ఇది ఎప్పుడైనా స్లోగా నడవాలి, చాలా స్లోగా, నెమ్మదిగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళండి. ఒక్కసారి మీకు అలవాటు అయింది అనుకోండి, ఒక 1 మంత్ కంటిన్యూస్గా నడిచారనుకోండి, అప్పుడు కొంచెం స్పీడ్ పెంచవచ్చు. కానీ ఇనీషియల్ స్టేజ్లో మాత్రం స్టార్ట్ స్లోలీ, నెమ్మదిగా మొదలెట్టండి. ఈ విధంగా మొదలెట్టచ్చు. మరి ఈ రివర్స్ వాకింగ్, ఆ రెట్రో వాకింగ్ అనేది ఎవరు చేయకూడదు అంటే ముఖ్యంగా ఎవరైతే వర్టిగోతో బాధపడుతున్నారో, ఎక్కువ తల తిరుగుతూ ఉంటుంది చూడండి, అలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చేయకూడదు.
ఇంకా బ్రెయిన్కి ఏదైనా ఇంజురీ కానీ సర్జరీ కానీ, బ్రెయిన్కి ఏదైనా దెబ్బ తగిలినా కానీ, బ్రెయిన్కి ఏదైనా సర్జరీ జరిగినా కానీ వాళ్ళు చేయకూడదు. ఇంకా అదేవిధంగా మోకాలికి కూడా ఏ విధమైన దెబ్బ తగిలి గాయాలతో బాధపడుతున్నా, లేదా మోకాల్లో కూడా ఎటువంటి సర్జరీలు అంటే శస్త్రచికిత్స ఏదైనా జరిగినా కానీ వీళ్ళు మాత్రం చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేయకూడదండి రివర్స్ వాకింగ్. బాగా అలవాటు ఉండి నార్మల్ హెల్తీగా ఉన్న వాళ్ళు చేయొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఇది ఎంతసేపు చేయాలి అంటారా? కనీసం ఒక 5 నిమిషాలు చేయండి. 5 నుంచి మ్యాక్సిమం 10 నిమిషాలు సరిపోతుంది. 5 నుంచి 10 నిమిషాలు. ఇక మరీ ఇనీషియల్గా భయం వేస్తుంది అంటారా? కేవలం 3 నిమిషాలు మొదలెట్టండి. 3 నుంచి 5, 5 నుంచి 7, 8, 10 నిమిషాలు చేస్తే మోర్ దెన్ ఇనఫ్. ఇది ఒక్కటే సరిపోదండి. మీరు స్ట్రైట్ వాకింగ్ చేసి తర్వాత లాస్ట్లో రివర్స్ వాకింగ్ చేయండి. అప్పుడు మీకు బెనిఫిట్స్ బాగుంటాయి. నేను కేవలం రివర్స్ వాకింగ్ చేసేస్తాను సరిపోతుంది, ఇది ఎక్సర్సైజ్ సరిపోతుంది అంటే నో. దీని బెనిఫిట్స్ వేరే. మళ్ళీ స్ట్రైట్ వాకింగ్ అంటే ఫార్వర్డ్ వాకింగ్, దాని బెనిఫిట్స్ వేరే. కాబట్టి ఫార్వర్డ్ వాకింగ్ ఒక 30 నిమిషాలన్నా 40 నిమిషాలన్నా చేసి ఇది ఒక 5-10 నిమిషాలు లాస్ట్లో చేయండి, సరిపోతుంది. క్లియరే కదా? మీరు ఒకసారి మొదలెట్టండి, మీకు ఇంకా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత విన్నా కానీ మీరు ఇది ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి అంత క్లారిటీ మీకు తెలియదు. కాబట్టి మెల్లగా రోజు వాకింగ్కి వెళ్తారు కదా, ఒక్క 5 నిమిషాలు అట్లా రివర్స్ వాకింగ్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే రోజు చేస్తాను, అందుకని మీ అందరికీ కూడా చెప్తున్నాను. సో ఇదే అండి రివర్స్ వాకింగ్, అది రిట్రో వాకింగ్ అని బ్యాక్ సైడ్ వాకింగ్ అంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. వీలైనంత మటుకు నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకే, ఇంకో మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.